రాళ్ల దాడిపై స్పందించారు పెద్దారెడ్డి. నాపై ప్లాంట్గా రాళ్ల దాడి చేశారు అని పెద్దారెడ్డి అంటున్నారు. నా వాహనాలపై కూడా దాడి చేశారు అని పెద్దారెడ్డి చెప్తున్నారు. రాళ్ల దాడిపై పెద్దారెడ్డి స్పందించారు. ప్రభాకర్ రెడ్డి ఓటమి భయంతోనే నాపై దాడి చేశారు అని పెద్దారెడ్డి అంటున్నారు. దాడి దృశ్యాలు నాటి స్క్రీన్ పైన చూడొచ్చు. పెద్ద పెద్ద బండరాళ్లతో కారు పైన విసరడంతో ఆ కారు అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీనిపై పెద్దారెడ్డి స్పందించారు. నా వాహనాలపై కూడా దాడి చేశారు, నాపై దాడి చేశారు కుట్రపూరితంగాని అంటున్నారు. ఓటమి భయంతోనే ప్రభాకర్ రెడ్డి ఓటమి భయంతోనే నాపై దాడి చేశారు అని పెద్దారెడ్డి చెప్తున్నారు. బాపట్ల జిల్లాలో జరిగిన దాడిపై పెద్దారెడ్డి స్పందించారు. టీడీపీ అభ్యర్థి ఎంఎం అక్కడ జరిగిన దాడి దృశ్యాలు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కారు అద్దం తుక్కు అయిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ అన్ని రాళ్లు చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు నాపై దాడికి పాల్పడ్డారు అని పెద్దారెడ్డి చెప్తున్నారు. భయంతోనే నాపై దాడికి పాల్పడ్డారు అని పెద్దారెడ్డి అంటున్నారు. వాహనాలు ఏ విధంగా ధ్వంసమయ్యాయో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోతాదుకి మించే అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు విసురుకున్నారు. కర్రలతో తలలు పగలగొట్టుకున్నారు. ఈ ఘటనపై పెద్దారెడ్డి నాపై ప్రత్యర్థులు కక్షపూరితంగా చేశారని ఆయన అంటున్నారు. ఆర్టీవీతో మాట్లాడారు పెద్దారెడ్డి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఎన్నికల్లో భాగంగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రాళ్ల దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి దీనిపై స్పందించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడండి సార్. ఏంటి సార్ దాడి విషయం ఏం చెప్తారు సార్? మార్నింగ్ నుండి ఆయన క్యూ చూసి ఓటర్ల సంఖ్య కానీ ఇక్కడ పోలింగ్ శాతం చూసి ఒక భయం పెట్టుకుంది. అంటే ఓడిపోతాండా నేను ఏదో ఒకటి విషయం చేసి ప్రజలను భయపెట్టాలనే ఒక ఆలోచనతోనే ఈ దాడి జరగడం జరిగింది. ముఖ్యంగా పోలీసు అధికారి అయినటువంటి అడిషనల్ ఎస్పీ రామకృష్ణ గారు దీంట్లో ప్రధాన పాత్ర వహించారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నాకున్నటువంటి సపోర్ట్ ఏజెంట్ను బెదిరడం జరిగింది. నువ్వు వెహికల్లో 2-3 పోకూడదు, ఒకరే పోవాలా అనేదానికి. అంటే ఒక ప్రీ ప్లాంట్గా పోలీస్ అడిషనల్ ఎస్పీ అయినాక మిగతా అధికారులను కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ విధంగా జరిగింది. ప్లాన్గా ఏం చేస్తారంటే అక్కడ చిన్న గలాట పెట్టుకొని నాకు ఫోన్ చేయించి అక్కడ నుండి నేను పోయే లోపలనే మిద్దల మీద నుండి రాళ్ళు వేయడం జరిగింది. 5-6 వెహికల్ కాడ ఉండేటువంటి నాకన్నా ముందు పోయిన వాళ్ళు ఉంటారు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు. వాళ్ళ వెహికల్ మీద, నా వెహికల్ మీద, నా ఎస్కార్ట్ వెహికల్ మీద కూడా రాళ్లతో ఒక్కసారిగా దాడి చేసినారు. ఇదంతా ఏంటికంటే ఒక స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కూడా దెబ్బతింది. ఇదంతా అతను జీర్ణించుకోలేకపోతాడు. ఫస్ట్ టైం అతను మళ్ళీ ఒకసారి ఓటమి చవి చూస్తాడా అనే భయం ఎక్కువ ఉంది. అంటే ఈసారి భయం అయితే మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు, నేను ఈసారి ఓడిపోతే తాడిపత్రి వదిలేసిపోతాను. అతను తాడిపత్రిలో అందరినీ భయపడించుకొని బతికినాడు ఇన్ని రోజులు. ఆ భయం పోయి ఈరోజు పోలింగ్కు విపరీతంగా పోలింగ్ శాతం కూడా మీరే చూసింటారు ఎంత శాతం పెరిగింది. దాదాపు 50%, 60% పోలింగ్ అవుతుంది ఒక దాంట్లో. ఇవన్నీ చూసి ఓటమి భయంతోనే ఈ దాడి జరిగిందనేది నా అభిప్రాయం. సార్ వైపు నుంచి ఆరోపణ అయితే మాత్రం కాజా అనే ఏజెంట్ మీద మీ వైసీపీ నాయకులు దాడి చేసిన క్రమంలోనే ఇది మొదలైంది అనేది వారు చెప్తున్నటువంటి. దీన్ని ఎలా చెప్తారు? ఏదేమైనా జరిగిండొచ్చు. నాకైతే తెలియదు. నేను పోయాలకే దాడి జరిగింది. అయిపోయిన తర్వాతనే నేను మళ్ళీ వచ్చి బూతులన్నీ తిరుగుతూ వస్తాను. అంతే తప్ప ఏదైనా అంటే లోపల ఒక ఏజెంట్ను కొట్టినప్పుడు అక్కడ ఆఫీసర్లు ఉంటారు.
ఇప్పుడు నేను కూడా లోపలికి పోయొచ్చన్న, ఏం చెప్పింటా తెలుగుదేశం వాళ్ళు కూడా కడగండి, మరసంగా ఎలక్షన్ జరగండి, సాఫీగా జరుపుకోండి అని చెప్తుంటాము. అంతే తప్ప పోయి ఏజెంట్ని ఇగ్గి కొట్టే పరిస్థితి ఏం లేదు. అదే బ్యాలెట్ పేపర్లో ఇగ్గి కొట్టితే గుద్దుకోవచ్చులే 4 అనేది, సాయంత్రం వరకు దొంగ ఓట్లు వేసుకుని 500 వేయలేరు. అలాంటి పరిస్థితులు ఎవరు ఆ పరిస్థితి ఏం చేసింటారు. కానీ ఇతను ఒక చిత్రీకరించుతుంటాడు. అంటే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా అంటాడో అందరికి కూడా తెలుసు. ఆయన మ్యాన్ ఫ్లై, అవసరం కొద్దీ అవసరమైన మాటలు మాట్లాడి ఆ రోజుకు ఆ పూట జరగాలనే వ్యక్తి ఆయన ఏం మాట్లాడినా జరుపుతాడు. దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, చూస్తాడు. రేపు నెల 5వ తేదీ ఆ ఫలితాలు కూడా చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతా, ఏం మాట్లాడాలా ఏం చేయాలనేది తర్వాత నేను మాట్లాడతాను. దాడిలో మీ వెహికల్ మొత్తం అద్దాలు ధ్వంసమైనాయండి, అందులో పోలీసులు కూడా గాయాలైంది. నా అద్దాలు, నా ఎస్కార్ట్ వెహికల్కు, నా వెహికల్కు, ఇంకో ఎవరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నాడు కాళ్ళాడ. దాదాపు 5-6 వెహికల్ ఆడ పార్కింగ్ చేసినవి అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. మిద్దెల మీద ఉంటే రాళ్ళు వేసి అట్లా. ఇది 5-6 మందికి దెబ్బలు కూడా తగిలినాయి. దాంట్లోనే భాగమే అతను మళ్ళీ చిత్రీకరించుతాడు, తిరిగి మేము వేసినామని. మేము వేసే పరిస్థితి కూడా అక్కడ లేదు, మాకు ఎక్కడి నుండి రాళ్ళు వస్తాయి. వాళ్ళు మిద్దెల మీద నుండి ప్లాంట్గా చేసినారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఒక ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని, అంటే అలాంటి అటాక్ జరిగితే భయపడి నేను ఇంట్లో వండుకుంటే వాడు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అని, అంతే తప్ప రెండోది భయపడి నీకు నేను చిన్న దవ్వుకొని కాదు. ఆయన కళలో కూడా కానొస్తుంటాడు, రాత్రికి ఏం జరుగుతుందో పద్దనికి ఏం జరుగుతుందో అనేది ఆయనకు బాగా తెలుసు. నా గురించి ఒక ప్రజలకు లేకపోతే ఏరే వాళ్ళకి తెలిదేమో, ఆయన డిక్షనరీ రాసుకుంటాడు నా గురించి ఏం జరుగుతుంది ఎప్పుడేమనేది ఆయనకు బాగా తెలుసు. ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం మీద అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఇది ఒక భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉంది, కానీ నాకు ఎటువంటి అవసరం లేదని ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఓటింగ్ శాతం అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. కాకపోతే వచ్చే నెల 5వ తేదీన ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా నాకు విజయం వరించబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మాత్రం మొత్తం మీద అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటి కాకుండా నేను లోపల ఉంటే ఈయన ఏదైనా ఆటలు సాగుతాయనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప, అయితే మాత్రం విజయం అయితే మాత్రం తాడిపత్రి ప్రజలు నాతోనే ఉన్నారు, నేను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకి నాయుడు, RTV తాడిపత్రి నుంచి. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య, వర్గీయులకు మధ్య పెద్ద స్థాయిలో దాడి జరిగింది, పెద్ద స్థాయిలో వార్ జరిగింది. ఒకరికొకరు కొట్టుకున్నారు, కార్ల అద్దాలు ధ్వంసం చేసుకున్నారు. అయితే పెద్దారెడ్డి చెప్తున్నారు, ఓటమి భయంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి నాపై దాడికి పాల్పడ్డారని చెప్తున్నారు. తాడిపత్రిలో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా జేసీ అస్మిత్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఓటమి భయంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విధమైన దాడికి పాల్పడ్డారు అని పెద్దారెడ్డి చెప్తున్నారు. నా వాహనాలపై కూడా దాడి చేశారు, ఓటమి భయంతోనే ఈ దాడి చేశారు అని పెద్దారెడ్డి చెప్తున్నారు. తాడిపత్రిలో కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు ఒకరికొకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. పెద్ద పెద్ద రాళ్లతో, బండ రాళ్లతో కార్ల అద్దాలను ధ్వంసం చేసుకున్నారు. ఆ దృశ్యాలు RTV స్క్రీన్ పై చూడొచ్చు. వాహనాలను పెద్ద స్థాయిలో ధ్వంసం చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది.